brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. ఉస్మానియా యూనివర్సిటీలో కొద్దిసేపు టెన్షన్ వాతావరణం నెలకొంది. క్యాంపస్లో నిరసనలు ఆందోళనలపై నిషేధం విధించడాన్ని విద్యార్థి సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఆందోళనకు దిగాయి. వీసీ ఉత్తర్వులు వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్ చేశాయి. నిరసనకు దిగిన విద్యార్థి సంఘాల నేతల్ని పోలీసులు అరెస్ట్ చేసి పిఎస్కు తరలించారు. విద్యార్థి సంఘాల నేతల అరెస్టుకి సంబంధించి మరింత సమాచారం ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు. జ్యోతి, ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము ఏదైతే నిరసనల ఆందోళనకు సంబంధించి కొంతమంది ఏబీవీపీ వాళ్ళని పోలీసులు తీసుకెళ్తున్నారు. ఈరోజు తెచ్చిన సర్క్యులర్ చాలా రాంగ్. మనం చూస్తూ ఉన్నాము ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి ఆందోళనలు కానీ నిరసనలు కానీ చేయడానికి అనుమతి లేదంటూ కూడా ఏదైతే ఉత్తర్వులు జారీ అయ్యాయో దానికి సంబంధించి ఏబీవీపీ ఈరోజు బంద్కు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఆ విద్యార్థికి సంబంధించినటువంటి నాయకులను తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు మనం ప్రస్తుతం చూస్తున్నాము. పూర్తి స్థాయిలో కూడా ఒకవైపు ఇప్పటికే ఏబీవీపీకి సంబంధించినటువంటి వారిని సైతం కూడా విద్యార్థి సంఘాలు ఎవరైతే ఉంటారో వాళ్ళు పూర్తిగా కూడా ఈ యొక్క అనుమతికి సంబంధించి ఏదైతే ఉందో దాని లేదు అని చెప్పడంతో కూడా వాళ్ళంతా కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం వాళ్ళందరినీ కూడా ఉస్మానియా పోలీస్ స్టేషన్కి తరలిస్తున్నటువంటి ఆ సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. ఇప్పటికే ఏబీవీపీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులను ముందస్తు అరెస్టులు కూడా చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో కూడా మనం చూస్తున్నాం. పోలీసులు అంతా కూడా వాళ్ళని ముందస్తు అరెస్టులు చేసేసి ఓయూ పోలీస్ స్టేషన్కి తరలిస్తున్నటువంటి ఆ దృశ్యాలు ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. దీనికి సంబంధించి ఒకవైపు పూర్తి స్థాయిలో కూడా అంటే ఏదైతే వీసీ ఇచ్చినటువంటి ఉత్తర్వులకు ఏవైతే ఉన్నాయో వాటిని అంతా కూడా నిరసిస్తూ పూర్తిగా కూడా విద్యార్థి సంఘాలు ఏబీవీపీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బంద్కు పిలుపునించడం జరిగింది. ఈ నేపథ్యంలో వాళ్ళని అరెస్ట్ చేసి ఓయూ పోలీస్ స్టేషన్కి తరలిస్తున్నటువంటి ఆ దృశ్యాలు ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో కలిసి జ్యోతి టీవీ హైదరాబాద్.